పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నర్సాపురం పార్లమెంట్ జనసేన పార్టీ ప్రచారకుల సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు నర్సాపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరై 3 రోజులుగా పార్టీ ప్రచారకులతో సమావేశం నిర్వహిస్తూ వివిధ పార్టీ పదవులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చి వారి వద్దకు వెళ్లే అభిప్రాయాలు తెలుసుకుంటున్న ఏకైక పార్టీ జనసేన అని ఆయన తెలిపారు. కార్యకర్తల కష్టంతో, ఆర్గానిక్ గ్రోత్తో ఎదిగిన పార్టీగా జనసేన నిలిచిందంటున్న పంతం నానాజీతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఏదైతే పంతం నానాజీ గారితో ఏదైతే పార్టీ అధిష్టానం మరింత బాధ్యతలు అప్పచెప్పిందని చెప్పొచ్చు. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ పరిశీలకులుగా కూడా నియమించింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి నానాజీ గారు ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. సార్ నమస్తే, చెప్పండి అసలు పార్టీ మరింత బాధ్యతగా మీకు ఈ బాధ్యతలు అప్పచెప్పింది. అదే నరసాపురం పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేసుకున్నారు అంటే ఇది అంతా ఎవరు కూడా ఏ పార్టీ, ఈ దేశంలో ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కూడా కార్యకర్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి అన్నది వాళ్ళ పరిధిలోకి వెళ్ళి కూర్చుని 3 రోజులు అవుతుందో, 4 రోజులు అవుతుందో, 5 రోజులు అవుతుందో ముందు వాళ్ళకి ఏం కావాలి, ఇంతకాలంగా పార్టీ కష్టపడి పార్టీని ఈ ఆర్గానిక్ గ్రోత్ వచ్చినటువంటి ఈ పార్టీని వాళ్ళ కష్టంతో మా పార్టీ ఇప్పుడు దాకా ఎదిగింది. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయాలన్న ఒక ఆలోచన ఆయన కలగడం, ఆ కలిగిన వెంటనే టక ఇమీడియట్గా దాన్ని అమలు చేశాడు. వితిన్ 2-3 డేస్లో అమలు అయిపోయినట్టు అయిపోయింది ఈ కార్యక్రమం. టక్ అటెండ్ అయిపోవడం. అయితే 2 రోజుల నుంచి మేమంతా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర కూడా వాళ్ళ యొక్క అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాం. వారు గతంలో పార్టీకి ఎప్పటి నుంచి పనిచేస్తున్నారో తెలుసుకుంటా ఉన్నాం. గతంలో ఏ పొజిషన్స్ చేశారో తెలుసుకుంటా ఉన్నాం. గతంలో వారి యొక్క అనుభవం తెలుసుకుంటా ఉన్నాం. గతంలో వారి సేవాగుణం తెలుసుకుంటా ఉన్నాం. ఈ పార్టీ సిద్ధాంతాలను ఎంతవరకు అమలు చేశారో తెలుసుకుంటా ఉన్నాం. ఇటువంటివన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో మేము కూర్చుని ఒక్కొక్క అప్లికేషన్ని 10 నిమిషాలు 15 నిమిషాలు వారితో చర్చించి తీసుకుని వారు చెప్పిన విధంగానే వాళ్ళు చేసి అన్ని రాసి వారికి ఇక్కడ ఓన్లీ మేము అందరూ కేవలం ఈ దరఖాస్తులు తీసుకుని వారి యొక్క చెప్పినవన్నీ వారికి సబ్మిట్ చేయడానికి రావడం జరిగింది. దాన్ని బట్టి వారు ఎవరెవరికి ఏ పదవులు ఏ స్థాయిలో పెట్టాలన్నది త్వరలో పెట్టి ఆ టైప్ ఆఫ్ నిర్మాణం పార్టీని బలం చేయాలంటే మంచి ఆలోచన ఏదైతే ఆయన చేశారో దాన్ని మేము అందరూ వచ్చి 28 మంది టీంని మమ్మల్ని పెట్టుకున్నారు. 28 మంది టీం, ఆ ఫోటో చూడండి. ఆ 28 మందితోటి ఈవేళ ఈ 5-6 రోజుల నుంచి ఈవేళ 3వ రోజు ఇది. ఈవేళకి 200 ఫస్ట్ 2 రోజులు అరేంజ్మెంట్స్, మీటింగ్స్, జనరల్ మీటింగ్స్ తోటి ఎక్కువ టైం అయిపోయింది. వేళ పూర్తిస్థాయి చేసాం. వేళ పూర్తిస్థాయిలో చేస్తే 200 సుమారు పైన వచ్చాయి. ఒక్కొక్క అప్లికేషన్ చేయడానికే మాట్లాడడానికి 15 నిమిషాలు పైన పడతా ఉంది. కొంతమంది వాళ్ళ చీకటి పడిపోయింది, వెళ్ళిపోయారు. అలాగే ఇంకో 2 రోజులు కూడా పూర్తి చేసి తర్వాత అవసరమైతే ఇంకో రోజు ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎవరు పార్టీ నిర్మాణాన్ని ఇంత ఆర్గానిక్గా చేసిన వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ చేస్తాం. ఎన్నో పార్టీలు చూసుంటారు, కానీ పార్టీలో పదవులు ఆశించాలంటే దరఖాస్తుల ద్వారా కూడా పదవులు తెలుసుకున్నారంటే దీని మీద మీరేమంటారు? అదే నేను చెప్తున్నాను, ఎవరు ఇప్పుడు వచ్చి ఈ రకంగా చేయలేదు. ఇది మొట్టమొదటిసారిగా తీసుకుంటాను. మామూలుగా నామకాద అర్హతలు బయోడేటా ఇచ్చే అంటారు. ఈ బయోడేటా ఇచ్చాడు కాదు. ఇక్కడ మనం ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు మనం ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానాలు మనం నోట్ చేసుకుని సార్ దృష్టిలోకి పెట్టడం జరుగుతుంటుంది. వారి యొక్క అనుభవం రీత్యా ఎవరు ఏ పనికి సూట్ అవుతారన్నది దాన్ని ఆయన డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి ప్రతి ఒక్కరికి ఇస్తారు. అంటే ఇప్పుడు మాకు 18,000 మంది సాధకులు ఉన్నారు. 18,000 సాధకుల్లోనే 800 మందిని ఇప్పుడు ఈ టీముల్లో వేస్తారు. అలా దప్పదప్పాలుగా రకరకాల టీముల్లో వేస్తారు. మేము ఇంచుమించు 2,000-3,000 దగ్గర అనుకుంటా గవర్నమెంట్ పదవుల్లో చిన్నదో పెద్దదో ఏదో మెంబరో అలాంటి అనేక రకాల నీటి సంఘాలు అయితే అవ్వచ్చు, సొసైటీలు అయితే అవ్వచ్చు, గుళ్ళు చైర్మన్లు అయితే అవ్వచ్చు, కార్పొరేషన్ డైరెక్టర్లు అయితే అవ్వచ్చు, మార్కెట్ కమిటీలు అవ్వచ్చు, అనేక వేల మందిని అకామిడేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందరినీ కూడా కొంతమందిని పార్టీలో అకామిడేట్ చేస్తాం, కొంతమందిని దీంట్లో 2 ఇయర్స్ రేపు 2.5 ఇయర్స్ అయిపోతే 2 ఇయర్స్ కంప్లీషన్ అయిన వాళ్ళకుంటే మళ్ళీ చేసుకుంటాం. అప్పటికి మేము ప్రిపేర్డ్గా ఉండడానికి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిది ప్రతి క్షణం ఇందాక మాట్లాడారు. ప్రతిదీ కూడా నిశ్శబ్దంగా ప్రశాంతంగా దొమ్మిగా జరగకూడదు. ఇందాక ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. దీన్ని ఎవరి వివరాలన్నా సరే అది గోప్యంగా వచ్చి చాలా నీట్గా
నా దగ్గర పంపాలని చెప్పి ఆయన ఆదేశాలు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు అవుతే ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అద్భుతం అన్నారు. ఏదైతే గ్రామ స్థాయి నుంచి కూడా ఏదైతే పార్టీని మరింత బలోపేతం చేస్తామని కూడా ఏదైతే నానాజీ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. అదే కూటమిలో ఇటు ఏదైతే వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తున్నదంతా కావాలని చేస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మన పర్సన్తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, భీమవరం.